పౌర సేవలు అందించేందుకు దేశంలో తొలిసారిగా ఏపీ ప్రభుత్వం వాట్సాప్ గవర్నెన్స్ కు శ్రీకారం చుట్టింది. ఈ సేవలను మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. దీనికోసం అధికారిక వాట్సాప్ నెంబర్ 9552300009 ను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. నాకు కూడా ప్రజా దర్బార్లో వచ్చి కలుస్తూ ఉంటారు. మా తండ్రి పేరు తప్పుంది, అది కరెక్ట్ చేయాలి, దానికి ప్రాసెస్ ఉంది ప్రభుత్వం. సో నేను ఇప్పుడు అధికారులకి ఛాలెంజ్ ఏమి వేసానంటే, అసలు ఆ ప్రాసెస్ ఎందుకుంది? ఇస్ దట్ ద రైట్ ప్రాసెస్? ఇస్ దర్ అ బెటర్ ప్రాసెస్? ఇది ఎప్పుడో పాతకాలం ప్రాసెస్, దాన్ని ఎట్లా ఇంప్రూవ్ చేయాలి? సో రియల్ టైమ్ గవర్నెన్స్ మేము డిస్కస్ చేస్తున్నాం. స్మాల్ కోర్ గ్రూప్ పెట్టి వీల్ ఫైన్ ట్యూన్ దోస్ ప్రాసెస్. సార్ హియర్ సార్ సాంబశివరావు. సార్ ఐ హ్యావ్ a couple of doubts. Whether are we going with the real time service, or do we prepare any citizen charter for this e-governance? Since if it is a physical issuing of services, we have citizen charter, and officers also will take some certain time. But in this digital era, we all have data with ready data, so it will be possible for you to reduce the time, I think. Correct. And how many services government of Andhra Pradesh is going to provide with this platform? You said earlier, next time you will enhance it. So total services, how many services we have? Yeah. And how you address the grievances, and how the people can track it when once it is not sufficient enough to get the grievance. Redressal is the important point here. Correct. So these please address. Yeah. చాలా మంది నన్ను అడిగారు, తెలంగాణ, మహారాష్ట్ర, తమిళనాడుతో మీరు ఎట్లా పోటీ పడతారు, వాళ్ళు ఎస్టాబ్లిష్ స్టేట్స్ కదా అని అడిగారు. నేను ఒకటే చెప్పా, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో వాళ్ళతో పోటీ పడతాను. ఈరోజు ప్రతి వాళ్ళు ఎవరు పెట్టుబడి పెట్టేవారు కానివ్వండి, సిటిజన్ కానీ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ చూస్తున్నారు. మీరు చూస్తే సింపుల్గా బటన్ నొక్కితే సినిమా చూడగలుగుతున్నారు, బటన్ నొక్కితే భోజనం ఇంటికి వస్తుంది, బటన్ నొక్కితే కూరగాయలు ఇంటికి వస్తుంది. ఎందుకు ప్రభుత్వం రాకూడదనేది నేను ఛాలెంజ్గా తీసుకున్నాను. పాదయాత్రలో మీరు నా స్పీచ్ చూడండి, దాదాపు 90 స్పీచ్లో ఇది నేను ప్రస్తావించాను ఈ పాయింట్ని. అక్కడ చాలా స్పష్టంగా చెప్పాను. అదే ఆధారంగా తీసుకుని ఇప్పుడు రియల్ టైమ్ సర్వీసెస్లోకి వెళ్తున్నాం. మీరు చూస్తే 99% ఆఫ్ ద సర్వీసెస్ కెన్ బి రియల్ టైమ్, వేర్ దెర్ ఇస్ ఎ మాన్యువల్ ఇన్వాల్వ్మెంట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ చేంజ్, దట్ ఈస్ ఎ లీగలీ, అంటే ఇట్ ఈస్ లీగలీ బైండింగ్. సింపుల్గా నేను నేమ్ చేంజ్ ఎలా చేయలేను, దెర్ ఇస్ ఎ లీగల్ ప్రాసెస్. అక్కడ వీ హ్యావ్ టు అరైవ్ విత్. అందుకే ఫస్ట్ ఫేజ్ అది మేము చేయలేదు, బికాజ్ వీ హ్యావ్ టు వర్క్ ఇన్ ద బ్యాక్ ఎండ్. దాంట్లో కూడా నేను ఏం చెప్పానంటే, సింపుల్గా కట్ కాపీ పేస్ట్ చేయొద్దండి. అంటే మనం ఏదో ఒక సిస్టమ్ ఫాలో అవుతున్నాం, ఐ బిలీవ్ ఇట్ ఈస్ బ్రోకన్. ఆ బ్రోకన్ సిస్టమ్, అగే నా వ్యక్తిగత అభిప్రాయం ఇది, బ్రోకన్ సిస్టమ్ని డోంట్ డిజిటైజ్. ఆల్ యూర్ డూయింగ్ ఇస్ డిజిటైజింగ్ అ బ్రోకన్ సిస్టమ్, దెన్ యూఆర్ నాట్ సాల్వింగ్ అ ప్రాబ్లమ్. ఐ సెడ్ వీఆర్ నాట్ గోయింగ్ టు యాక్సెప్ట్ దట్. సో అలాంటి అన్ని ప్రాసెసెస్ పేపర్ మీద పెడుతున్నాం, ఇంటర్నల్గా మేము డిస్కస్ చేస్తున్నాం. ఇప్పుడు భాస్కర్ గారు ఫీల్డ్లో కలెక్టర్గా చేశారు, సీనియర్ కలెక్టర్గా చేశారు, చాలా రోజులు ఉన్నారు. సో ఆయన అనుభవం ఉంది, ఇతర అధికారుల అనుభవం తీసుకుని ఎట్లా దీన్ని స్ట్రీమ్ లైన్ చేయాలి, ప్రతి ప్రాసెస్ని నేను ప్రశ్నిస్తున్నాను యాజ్ ఆర్టీజీ మినిస్టర్. అది స్ట్రీమ్ లైన్ చేసి ఆ సర్వీసెస్ వీ విల్ లాంచ్ టు సిటిజన్. దట్ ఈస్ నెంబర్ 2. నెంబర్ 3, టోటల్గా సుమారుగా 520 సర్వీసెస్ మేము తీసుకొస్తున్నాం. అదనంగా సర్వీసెస్ కూడా కొన్ని యాడ్ అవుతాయండి, ఎందుకంటే ప్రభుత్వం కొన్ని కొత్త సర్వీసులు తీసుకురావాలనుకుంటుంది. ఇప్పుడు అన్న క్యాంటీన్ ఉంది, గతంలో లేదు. ఇప్పుడు అన్న క్యాంటీన్ కూడా మీరు సింపుల్గా వాట్సాప్ ద్వారా డబ్బులు కట్టేయచ్చు, క్యూఆర్ కోడ్ తీసుకెళ్ళి స్కాన్ అయిపోతుంది, మీరు భోజనం చేయొచ్చు. గతంలో ఉండేది కాదు. సో అలాంటి సర్వీసెస్ ఇవాల్వ్ అవుతూ ఉంటాయి. బట్ యాజ్ ఆఫ్ నో వీఆర్ ఎన్విసాజింగ్ 520 సర్వీసెస్. గ్రీవెన్సెస్ వచ్చేగల మాకు చాలామంది గ్రీవెన్సెస్ ఇస్తారు. మళ్ళీ గ్రీవెన్స్ స్టేటస్ ఏంటి అనేది తెలుసుకునే దానికి మేము వాట్సాప్లో ఏర్పాటు చేసాం. దాంట్లో వీఆర్ ఆల్సో గోయింగ్ టు డూ అ సర్వే. సో దిస్ ఇస్ గోయింగ్ టు బి ఏదో వన్ సైడ్ కాదు, అంటే ప్రజలు అడిగారు మేము సర్వీస్ డెలివరీ చేసాం అట్లా కాకుండా, సర్వీస్ డెలివరీ చేసిన తర్వాత మీరు హ్యాపీగా ఉన్నారా, మీరు మీ ఎక్స్పీరియన్స్ ఎంత రేట్ చేస్తారు, ఇంప్రూవ్మెంట్స్ ఎలా చేయాలి అనేది ఫీడ్బ్యాక్ తీసుకుంటాం. ఆల్ దిస్ విల్ హ్యాపెన్ ఇన్ ద ఎకో సిస్టమ్ ఆఫ్ వాట్సాప్. దట్ ఈస్ ద హోల్ థాట్ ప్రాసెస్. సార్, టు యూజ్ ద సర్వీసెస్ ఇట్ ఈస్ ఫ్రీ.
కరెక్ట్, చాలా మంచి ప్రశ్న. ఎక్కడైతే ఒక డేట్ నుంచి మా దగ్గర అన్ని సర్టిఫికేట్స్ ఉన్నాయి, అది ఇంకా ఎనేబుల్ చేయలేదు. వీఆర్ గోయింగ్ టు డూ దాట్. ఓల్డ్ సర్టిఫికేట్స్ని వీఆర్ డిస్కసింగ్ ఎట్లా చేయాలి, ఎందుకంటే ఆధార్ సీడింగ్ లేని కొన్ని సేఫ్ గార్డ్స్ పెట్టి చేయాలి. అది వీఆర్ యాక్చువల్లీ డిస్కసింగ్. ఒక టైం లైన్ వరకు డిజిటైజేషన్ కూడా ప్రాజెక్ట్ నేను అప్రూవ్ చేస్తే దాని వెనకాల ఏం చేయాలనేది ఒకటి. రెండోది, నాలాంటి వాళ్ళు ఉన్నారు ఉమ్మడి రాష్ట్రంలో. నేను నేను సిబిఎస్ఈ స్టూడెంట్, బట్ ఎస్ఎస్సి 11th 12th వచ్చేగల ఎస్ఎస్సి బోర్డ్స్లో ఉన్నా 11th and 12th. సో నా పరిస్థితి ఏంటని కూడా నేను అడిగా అధికారులు. సో అది 2 రాష్ట్రాలకు సంబంధించిన ఇష్యూ. వీఆర్ ట్రైంగ్ టు రిజాల్వ్ దట్. సో ఇలాంటి nuances చాలా ఉన్నాయి. సో వీఆర్ ట్రైంగ్ టు ఫిగర్ దట్ అవుట్ one by one. బట్ దట్ వీ విల్ రిజాల్వ్ దట్ అండ్ లాంచ్ ఇన్ phase 2. దట్ ఈస్ ద థాట్ ప్రాసెస్. Sir, I have... One second, I'll just follow. అదే ఆన్లైన్లో చేస్తున్నారు. అవును, ఆల్రెడీ తెస్తున్నాం. అది రేపు ఎల్లుండి లాంచ్ చేస్తున్నాం. అయిపోయింది. ఇట్స్ ఆల్రెడీ డన్. సంస్కరణలో అది కూడా నేను వాట్సాప్కి ఇంటిగ్రేట్ చేయమని నేను చెప్పేసాను. అది అయిపోయింది. మ్యాటర్ ఆఫ్ 2 days వీ గోయింగ్ టు ఇంటిగ్రేట్. అందుకనే 520 సర్వీసెస్ అనేది టెంటేటివ్ నెంబర్, మారుతూ ఉంటుంది. గతంలో ఇది లేదు, ఇప్పుడు తీసుకొచ్చాం. సో సర్వీస్ మారుతుంది. అది వీఆర్ గోయింగ్ టు ఇంటిగ్రేట్ అని చేసి ఈవెన్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ కూడా రియల్ టైం వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ ఇష్యూయింగ్. దట్స్ క్లారిటీ. I have two questions. Madam garu first adigara. I have 2 questions. Number 1, you said you're bringing in 500 plus services